ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. దేవుడు అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరైనా బంగారు విగ్రహానికి బొర్లగా పడి నమస్కరించకపోతే అతడు మండుతున్న కొలిమిలోకి త్రోయబడతారని నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడువని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి తలవంచి వారు పూజింపలేదు. నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకొని వచ్చారు. నెబుకద్నెగో, మీరు నా దేవులను పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాట కూడా నిజమేనా? కొమ్ముబోరలు, పిల్లనగ్రోవులు, సింఫోనియా, విపంచిక, తిత్తిబోరలు మొదలైన వాద్యధ్వనులను వినగానే మీరు బొర్లగా పడి బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే అది మంచిది. మీరు పూజింపకపోతే మిమ్మల్ని వెంటనే మండుతున్న కొలములోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారం నుండి మిమ్మల్ని కాపాడలేడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. నెబుకద్నెజరు, ఈ విషయాలు మీకు మేము వివరించవలసిన అవసరం లేదు. మీరు మమ్మల్ని మండుతున్న కొలములోకి తోసివేస్తే మేము నమ్ముకున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే మీ అధికారం నుండి మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు కూడా మమ్మల్ని రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవులను కొలవమన్న సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము. అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కోపంగా చూశాడు. మామూలు కంటే 7 రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతడు ఆజ్ఞాపించాడు. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహాబలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వేడి కొలములోకి త్రోసివేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వారిని వేడి కొలంలోకి త్రోసివేశారు. వాళ్ళని మంటల్లో విసిరినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహాబలవంతులైన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటల్లో విసిరివేయడానికి మంట దగ్గరకు వెళ్ళిన సైనికులు ఆ మంటల చేత వెంటనే కాలి చచ్చారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటలకు త్రోసేశారు. తర్వాత నెబుకద్నెజరు జరిగిన చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుని పిలిచి, మనం ముగ్గురినే బంధించి మంటల్లో వేశాము కదా అని అడిగాడు. చిత్తం ప్రభు అని బదులు చెప్పారు. చూడండి, మంటల్లో 4 నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధింపబడినట్లుగా కానీ కాలిపోయినట్లుగా కానీ లేదు. 4వ వ్యక్తి దైవ కుమారునిలా కనిపిస్తున్నాడు అని రాజు అన్నాడు. తర్వాత నెబుకద్నెజరు వేడి కొలము వద్దకు వెళ్ళి, అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలారా, బయటకు రండి అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటల నుండి వెలుపలికి వచ్చారు. వారు వెలుపలికి రాగానే పాలనాధికారులు, ఉన్నతాధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనైనా రాలేదని తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.